స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాందే శ్రీనివాస్ గారు మరియు ప్రవీణ్ పవార్ గారు మరియు భూమి శ్రీధర్ తదితర గౌరవ సభ్యుల సహకారంతో ఇక్కడ పేద వృద్ధులకు ఉచితంగా రైసు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ రక్షా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో విభిన్నంగా హెల్త్ క్యాంప్స్, మొక్కల పెంపకం మరియు నాటే కార్యక్రమం మరియు వర్షాకాలంలో దోమల నివారణ మరియు చలికాలంలో దుప్పట్లు ఇలా విభిన్నమైన కార్యక్రమంలో ఆర్మూర్కి రక్షణగా నిలుస్తున్న రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మా సేవలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని తెలుపుతున్నాం. జై రక్ష. ఈరోజు రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగానే ఈరోజు కూడా ఒక 60 మంది పేద వ్యక్తులకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మేము ఈ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకరోజు ఇంతకుముందు పెద్ద చికిత్సా క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే అనేక సీజనల్ సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ముంగడిపోతున్నాం. ఈరోజు రక్షా సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యా స్కూల్లో సుమారు 60 మంది భూమ కార్యక్రమం ప్రతి నెల భాగంగా ఈ రోజు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము ఇస్తూనే ఉన్నాము. ఇంకా కంటిన్యూగానే ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాము. జై రక్ష. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్లో స్థాపించిన నుండి రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఆలోచన వచ్చిన మరి మా యొక్క ఆత్మీయ ప్రజాప్రతినిధి మరి కాందేశ్ సీనన్న గారు మరి వారి నాయకత్వంలో మరి 3 పువ్వులు 6 కాయలుగా పరిడ వెళ్తుందని చెప్పక తప్పదు. ప్రతి నెలలో అపకు పువ్వ కార్యక్రమంతో పాటు మళ్ళీ సీజనల్ పేదల కొరకు మరి వారి గుండె చప్పుడుగా వెలుస్తూ వారి ఆరోగ్యాన్ని గాని వారి సంరక్షణను గాని వారి యొక్క యోగక్షేమాన్ని గాని తెలుసుకోవడానికి మరి ఆర్మూరు ప్రాంతంలో మరి స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి వారి కొరకు మేమున్నామని ఒక ధైర్యాన్ని ఇచ్చి బాసటగా నిలుస్తున్న ఈ సంస్థ రియల్లీ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సార్. నిజామాబాద్ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఇంత దిగ్విజయంగా అందరు మేధావులు కలిసి స్థాపించినటువంటి ఈ సంస్థ మరి ఈ విధంగా పరిడవిల్లడం, ఈ విధంగా డెవలప్ కావడం అనేది చాలా గొప్పతనం. మరి ఇది ఇలాగే కొనసాగుతూ ఇంకా వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోవాలని మరి మా లీడర్ కు సీనన్నకు శక్తియుక్తులు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి జై రక్ష.